హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏస్కేర్ మ్యాథ్స్ అకాడమీ. సియర్ ఇక్కడ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 9 - x స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ - 25. స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి. సో 9 - x స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 న్యూమరేటర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ x స్క్వేర్ - 25 ఉంది కాబట్టి x స్క్వేర్ - 25 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఇలా. ఓకేనా? సో ఇది ఫస్ట్ స్టెప్ అమ్మ. స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 ఏం చేయాలంటే మనకు ఇది ఎక్స్ స్క్వేర్కి నెగిటివ్ ఉందమ్మా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి పాజిటివ్ ఉంది. అంటే దీన్ని చేంజ్ చేయొద్దు, దీన్ని మాత్రం చేంజ్ చేయాల్సింది, ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడేమవుతుంది -9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ లెస్ దెన్ కాస్త గ్రేటర్ దాన్ ఈక్వల్స్ అవుతుందమ్మా. సారీ, గ్రేటర్ ఈక్వల్స్ కాస్త లెస్ దాన్ ఈక్వల్ 0 అవుతుంది. క్లియర్? రైట్. ఇక్కడ ఏం చేంజ్ చేసింది కాబట్టి సేమ్ యాజ్ ఉంటుంది. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ -9 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఇలా. స్క్వేర్ -9 వచ్చింది, ఎక్స్ స్క్వేర్ -25 వచ్చింది. కానీ సింబల్స్ డిఫరెన్స్ ఉంది. ఇది లెస్ దాన్ ఈక్వల్ 0 ఉంది, ఇక్కడ గ్రేటర్ ఈక్వల్ 0 ఉంది. క్లియర్? సో దీనికి మనకు ఫ్యాక్టర్స్ ఏమవుతుందంటే x - 3 ఇంటూ x + 3 అని రాయొచ్చుగా, a + b ఇంటూ a - b. ఇక్కడ కూడా x + 5 ఇంటూ x - 5 రాయొచ్చు. గ్రేటర్ ఈక్వల్ 0 యాజ్ ఇట్ ఈస్, సింబల్స్లో యాజ్ ఇట్ ఈస్ ఉంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే x ఈక్వల్స్ టు మినిమం వాల్యూ -3 అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ 3 అవుతుంది అమ్మా. ఇక్కడికి వచ్చేసరికి x ఈక్వల్స్ టు -5 అనేది మినిమం వాల్యూ అవుతుంది, +5 అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే మనకు ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయంటే +or-3 అవుతుంది, +or-5 అవుతాయి. క్లియర్? సో ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉందాము. సో లెస్ దాన్ ఉన్నప్పుడు లెస్ దాన్ రాయాలి, అంటే మినిమం వాల్యూ తీసుకోవాలి. -1 - 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 తీసుకోవాలి. ఇక్కడ గ్రేటర్ ఈక్వల్స్ ఉంది కాబట్టి -5 గ్రేటర్ ఈక్వల్స్ టు x గ్రేటర్ ఈక్వల్స్ టు 5 తీసుకోవాలమ్మా. ఓకేనా? సో దీన్ని మనకు -3 కంటే ఎక్కువ x, 3 కంటే తక్కువ x, అంటే -3 నుంచి +3 మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎప్పటి నుంచి ఎక్కడికి ఉంటుంది, -3 టు +3 క్లోజ్ ఇంటర్వెల్. అంటే డొమైన్ ఏమైతే అప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ -3, 3 అమ్మ. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ -5 కంటే -5 అనేది x కంటే ఎక్కువ, అంటే -5 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు x, x ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5, x ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 అమ్మ. -5 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు x అంటే x ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు -5 అన్నట్టే కదా, అంటే -5 కంటే తక్కువ అన్నట్టు. x ఈజ్ గ్రేటర్ ఈక్వల్స్ టు 5 అంటే దాని అర్థమైంది x ఈజ్ బిలాంగ్స్ టు -∞ టు -5 అవుతుంది, -5 కంటే తక్కువ అన్నట్టు. ఇదేంటి 5 కంటే ఎక్కువ, అంటే ఎంత ఎక్కువ, 5 టు ∞ ఇలా. సో డొమైన్ ఏమైందంటే డొమైన్ ఈజ్ నథింగ్ బట్ x బిలాంగ్స్ టు -∞ టు -5 యూనియన్ 5 టు ∞ అవుతుంది. ఇది డొమైన్ ఇదమ్మా. ఓకేనా?